ఎవరి నిదా ఖాన్? షాకింగ్ నిజాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. 25 రోజుల వేట, పొలిటికల్ షెల్టర్, క్లైమాక్స్కి చేరిన క్రైమ్ థ్రిల్లర్. ఐటీ హబ్లో ప్రకంపనలు, కార్పొరేట్ ఆఫీసుల్లో చీకటి దందాలు, ఒక అప్సరస లాంటి అందం, దాని వెనుక ఒక ప్రమాదకరమైన మాయాజాలం. నాసిక్ టీసీఎస్ కార్యాలయం సాక్షిగా వెలుగు చూసిన ఆ దారుణాలు ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను గడగడలాడిస్తున్నాయి. 25 రోజుల పాటు పోలీసుల కళ్ళు కప్పి ఒక పొలిటికల్ షెల్టర్లో తలదాచుకున్న నిదా ఖాన్ ఎట్టకేలకు చిక్కింది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన ఇల్లు ఇప్పుడు మట్టిలో కలవపోతుంది. ఆ గూడు చెదిరితే ఇంకా ఎన్ని గుట్టులు బయటపడతాయన్నది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. నాసిక్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన టీసీఎస్ కార్యాలయం, వేల మంది ఐటీ నిపుణులు పనిచేసే చోట. మరి నిదా ఖాన్ అనే మహిళ ఒక విషవలయాన్ని నిర్మించింది. లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిళ్ళు వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఇవన్నీ అక్కడ నిజమని నేడు తేలింది. కేసు నమోదు కాగానే ఆ మాయలేడి మాయమైపోయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 25 రోజుల పాటు కాకి కళ్ళకు గంతలు కట్టింది. ఈమె కోసం మహారాష్ట్ర పోలీసులు వేయని ఎత్తుగడ లేదు. వేల ఫోన్ కాల్స్పై పోలీసులు నిఘా పెట్టి ట్రాక్ చేశారు. వందల సీసీటీవీ ఫుటేజీలని జల్లెడ పెట్టారు. చివరకు తేలిందేంటో